ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానో నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పించును స్తుతి మాలిక కరుణామయ నా యేసయ్యా కేదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలో ప్రవహించాలని ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.
ఈ దినం విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇందుకై గోనె పట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. చూడండి, ఇది ఒక విరిగి నలిగిన హృదయానికి, పశ్చాత్తాపానికి, తగ్గింపు స్వభావానికి సూచన. గోనె పట్ట కట్టుకోవడం అనేది మన పితరులకు ఇది ఒక అనుభూతి. రెండవది రోదనము చేయుడి. మామూలుగా మనం ప్రార్థన చేస్తుంటాం, ఎన్నో విషయాలు ప్రభుకి విన్నపించుకుంటుంటాము. అది ఎలా ఉండాలి అని అంటే రోదన, వేదనతో కూడినదై ఆ ప్రార్థన ఉండాలి అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఏదో పెదాలతో 4 మాటలు మాట్లాడడం అని కాదు, ఏదో 4 విషయాలు ఆయనకి చెప్పుకోవాలి కదా అని ఆయన దగ్గర చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. సంవత్సరాలు గతించిపోతున్నా కొంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉంటారండి. కార్యం జరగట్లేదు, అద్భుతం జరగట్లేదు, మేలు కలగట్లేదు అంటుంటారు. కానీ దేవునితో వీళ్ళకి అనుబంధం ఏంటి, తమ విషయాల్ని దేవునితో ఎలా చెప్పుకోగలుగుతున్నారు అనేది మనం గ్రహించాలి. రోదనము చేయాలంట. 3వ విషయం శ్రేష్టమైంది, కేకలు వేయుడి అనే మాట కూడా మనం ధ్యానించవలసి ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయా చోట్ల నేను వింటుంటాను, ఎందుకంటే మీరు అంత గట్టిగా ప్రార్థన చేస్తుంటారు, దేవుడికి ఏమైనా చెవుడా అని మాట్లాడే పోకిరి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడికి చెవుడు ఎందుకు ఉంటుంది? సృష్టికర్త ఆయన అయితే, ఆయనను ఇంకెవరైనా సృష్టించుంటే ఆయనలో ఆ లోటు ఉంది అనుకోవచ్చు. సృష్టికి కర్తే ఆయన అయితే దేవునికి చెవుడు అని అనడం వీళ్ళ అవివేకం కదా. దేవునికి చెవుడయ్యుండి కాదు, లేకపోతే వీళ్ళు అనుకునే భావం దేవునిలో లేదు. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. మనం ఆయనకి విన్నపించుకునే ఆ విషయంలో మనలో ఆ ఆక్రందనతో కూడిన, రోదనతో కూడిన, లేక దేవునికి మనం పూర్ణంగా వివరించుకోగలిగిన, చెప్పుకోగలిగిన ఆ కేక వేసే అనుభవం మనకుండాలి. ఇది చాలా శ్రేష్టమైనది అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది ప్రార్థన అంటే మౌనంగా కూర్చుంటారు, ఇక వాళ్ళ నోట ఏ మాట రాదు. ఎందుకు రాదు? మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటాయి. మనం గట్టిగా ప్రార్థన చేసినప్పుడు, నోరు తెరచి ఉచ్చరిస్తూ ప్రార్థన చేసినప్పుడు మన మైండ్ కూడా కాన్సన్ట్రేషన్లో ఉంటుందండి. మనం మాట్లాడే మాట మీద మన మైండ్, మన ఆలోచన ఉంటుంది. అలా కాకుండా మౌనంగా కూర్చున్నాం అనుకోండి, మన ఆలోచన దేని మీద ఉంటుంది? సమస్యల మీద ఉంటుంది, పరిష్కారం మీద ఉంటుంది, వ్యక్తుల మీద ఉంటుంది, అలాగే ప్రకృతి మీద. ఇలాగా మన మనసు ఎటో వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పదాల్ని, ఆ మాటల్ని మనం ఉచ్చరించినప్పుడు మన మైండ్, మన మనసు కూడా ఆ మాట మీద ఏకీభవిస్తుంది, ఏకాగ్రతను చూపిస్తుంది. ఇక్కడ కేకవేయుడి అనే మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది కేకవేసి ఆయన పిలిచి ప్రార్థించిన వ్యక్తులను మనం చూస్తామండి. కేకవేసి స్తుతించిన వ్యక్తులను మనం చూస్తాం. మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వాక్యంలో మనకు ఒక చరిత్ర చాలాసార్లు చదువుతుంటాం. ఒకసారి ఆ మాటలు కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేయగా. ప్రియులారా చూడండి, ఇక్కడ ఒక అవకాశం అతనికి దొరికింది. అతనున్న బలహీనత ఏంటో అతనికి తెలుసు, ఆ బలహీనతలో ఉన్న ఆవేదన ఏంటో అతనికి తెలుసు. ఆ ఆవేదనకు నిదర్శనమే ఆ కేక. మనం ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చండి,
లేకపోతే మనం సులువుగా తీసుకోవచ్చు దాన్ని. వాడు పుట్టుదలతోనే అట్లా పుట్టాడు, దానికి మనం ఏం చేస్తాం, ఎవరేం చేస్తారు, అతని కర్మ అని మనం ఇలాగ సులువుగా మాట్లాడుకోవచ్చు. మనం సులువుగా మాట్లాడుకున్నంత సునాయాసనంగా ఉండదు వేదనను, బాధను, ఆక్రందనను భరించడం అనేది. అది వాని వ్యక్తిగత అనుభవం అండి. అతడు అంత కేక వేసి ఆయనను పిలుస్తున్నాడు అని అంటే అతని బాధ ఆ కేకలో గుర్తుపట్టగలగాలి, గుర్తుపట్టవచ్చు మనం. అదే యేసయ్య కూడా అతడు కేకవేగానే అక్కడే నిలిచిపోయాడంట. నాకు ఆ మాట చాలా బాగా నచ్చిందండి. యేసు నిలిచి ఆ భిక్షమడుకునే ఆ గుడ్డివాడు, ఏ ఆధారాభిమానాలు లేని వ్యక్తి, ఎవరు పట్టించుకోనని వ్యక్తి, తానున్న స్థితిలో నుంచి ఎవరు కూడా సహాయం చేసి అతన్ని బాగు చేయలేని దుస్థితి. చూడండి, మీరు ఆ వాక్యాల్లో చదివితే, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి కానీ, ఊరకుండమంటున్నారే కానీ బాగుపడమని చెప్పట్లేదండి. మనకున్న సమాజంలో ఉన్న ఆ ప్రజల యొక్క స్పందన చూడండి ఎలా ఉందో. కేకవేసి సహాయాన్ని వేడుకునే వ్యక్తిని ప్రోత్సహించి ఆ స్థితిలో నుంచి అతడు బయటపడే మార్గం చూపించట్లే. అరే బాబు, ఇంకొంచెం గట్టిగా కేకవేయి, ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను కటాక్షిస్తాడు, ఆయన నీ మీద దయ చూపిస్తాడు, పిలవరా, అలాగే యేసయ్యను పిలువు, యేసయ్యను ఆహ్వానించు, యేసయ్యను నమ్ముకో అని ప్రోత్సహించట్లే, నివారిస్తున్నారు. ఊరకుండవాయా బాబు, నీ గొడవేంటి. చూస్తారండి, బాధపడేవానికి తెలుస్తుంది ఆవేదన ఏంటో, చూసేవానికి ఏం తెలుస్తుంది. ఊరకుండమని అతను గద్దించారంట. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అరే, పడి ఉన్నాడు, చెడి ఉన్నాడు, కుంగి ఉన్నాడు, మనదేదైనా చేతనైనంత వరకు సహాయం చేసి అతనికి మంచి పవిత్రమైన మార్గం చూపిస్తాము, లేకపోతే అతనికి ఒక మేలు కలిగేటట్లుగా అతనికి ప్రోత్సాహం ఇద్దాము అని లేదు. వీళ్ళు బాగు చేయరు, బాగుపడేవాడిని బాగుపడనివ్వరు. నా ప్రియమైన సహోదరులారా, అన్నంత మాత్రాన ఆ గుడ్డి భిక్షగాడు ఏమైనా కేక వేయకుండా మౌనంగా ఉండిపోయాడా? లేదండి. వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. అంతటా ఎంతటా వాని కేకలు ఆపలేదు, ఆగలేదు. ఎవరో చెప్పారని, ఎవరో ఆటంకపరిచారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని. మన ప్రార్థనా మందిరానికి ఒక తమ్ముడు వస్తుండేవాడు కొత్తగాను. నేను ఇంచుమించు ఒక 2-3 నెలలు చూశాను ఆ తమ్ముడిని. తర్వాత అతను ఒక 2-3 వారాలు కనిపించలేదు. నాకు విజయవాడ టౌన్లో కనిపించాడు. నేనే కారు ఆపి, తమ్ముడు ఏంటి నువ్వు మందిరంలో కనిపించట్లేదు, బాగున్నావా అని అంటే చిరునవ్వు నవ్వాడు. కాదు తమ్ముడు, నువ్వు ఆరాధనలో వస్తున్నావా, ఆరాధనకు వస్తున్నావా, అట్లాంటి రావట్లేదండి అన్నాడు. ఏమని అడిగాను. విచిత్రమైన సమాధానం చెప్పాడు అతను. నేను ప్రభు దగ్గరకు వచ్చానని, దేవుని సన్నిధికి వస్తున్నానని మా వాళ్ళు అదొక రీతిగా చూస్తున్నారండి నన్ను అన్నాడు. అదొక రీతిగా చూస్తున్నారంట. వాళ్ళు ఏమో అనలేదు ఇతన్నే. వాళ్ళు నివారించలేదు, గద్దించలేదు, హింసించలేదు, వేధించలేదు, బాధించలేదు, ఆటంకపరచలేదు. ఏదో ఒక రీతిగా చూశారంట. చూశారు అని ఇతను అనుకుంటున్నాడు. నేను ఇంకా మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? చూపులకే ఆగిపోయినాడు ఇంక దేవుని మేలు ఎలా పొందుతాడు? అదొక రీతిగా చూశారంట, దానికి ఆగిపోయాడంట. మరి ఇతన్ని, ఈ గుడ్డి భిక్షవాన్ని వాళ్ళు గద్దిస్తున్నారు, నివారిస్తున్నారు, అయినా కూడా ఆగాడా? అలాగ మౌనమైపోయాడా? మరీ ఎక్కువగా కేకలు వేసి. ఈ ఆటంకపరిచే మనుషులు మనకు ఎప్పుడు ఉంటారు? ఈ గద్దించే మనుషులు ఎప్పుడు మన చుట్టే ఉంటారు? బాగుపడుతుంటే చూడలేని వ్యక్తులు ఎప్పుడు మన చుట్టే తిరుగుతుంటారు. ఇవి మనం పట్టించుకుంటే కుదరదు అనుకున్నాడేమో. మరీ ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను.
జీవితం మరొక అధ్యాయం ప్రారంభించబడినట్లేక ఆయన ఆగాడు, ఆయన నిలిచాడు, అతన్ని పిలిపించాడు, అతనిని స్వస్థపరిచినట్లు సత్యవాక్యం మనకు సెలవిస్తుంది. ఆ కేక వేసే అనుభవం చూడండి. ఏదో నోట్లో కొనుక్కోవడం కాదు. దేవుని చిత్తమైతే బాగవుతాను, లేదంటే లేదు. దేవుడు ఎట్లా రాస్తుంటే అట్లా జరుగుతుంది. నా తలరాత, నా మనసులో గీత ఇలాంటివి కాదండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. రాతలో గీతలో దేవుడు ప్రతిదానికి ఒక అవకాశం, ఒక ఏర్పాటు చేసి ఉంటాడు. దాన్ని మనం అందిపుచ్చుకొని ఉపయోగించుకోవాలనే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కృంగతీసేవాడు, చేయబడిచేవాడు, వెన్ను చూపేవాడు కాదండి. చూడండి, ఆ గుడ్డి భిక్షగానికి ఒక చిన్న అవకాశం ఇవ్వబడింది. ఆ అవకాశాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో, ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ కేక వేసే అనుభవం ఎంత మేలు, ఎంత శ్రేష్టమైనది అనేది మనం గుర్తించాలి. మీకు ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఇశ్రాయేలీయుల యాత్రలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఎరుకో గోడల దగ్గరకు వచ్చారు. వాళ్ళకి మార్గం మొయ్యబడినట్లుగా అయిపోయింది. అప్పుడు యెహోషువ దేవుడు తనతో చెప్పిన మాటల్ని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ ఎరుకో కోట గోడలు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మరీ ముఖ్యంగా ఆ 7వ రోజున 7 మారులు ఆ ఎరుకో కోట గోడల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కేకలు వేయమన్నాడు. నేను ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతున్నానండి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ప్రియులారా చూడండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు కనుక కేకలు వేయుడి, స్తుతించండి. ప్రభు చేసే మేలులను తలంచుకొని స్తుతించాలండి. ఎలా? మౌనంగా కూర్చొని ఇష్టం వచ్చినవి ఇష్టం లేనట్టు అలా కాదు. అంతరంగంలో నుంచి ఆ ఆనందం ఒక పర్వతం పేలితే ఎలా ఉంటుందో అలా గట్లు తెంచుకొని ప్రవహించే ఒక ప్రవాహంలాగా మన హృదయ అంతర్భాగంలో నుంచి ఆ స్తుతి ఆరాధన పెళ్ళుబుకాలండి. ఏదో ఆర్టిఫిషియల్గా నిలబడి ఆరాధన అంటే ఒక పాట పాడుకోవాలి, ఏదో 4 మాటలు చదువుకోవాలి అన్నట్లుగా కాదు. ఆ కృతజ్ఞతా భావంతో ప్రభు చేసే అద్భుతాలని వాళ్ళ ఎదుట ఉన్న ఆటంకాలు, వాళ్ళ ఎదుట ఉన్న అవరోధాలు, వాళ్ళ ఎదుట ఉన్న ఆ కోట గోడలు కుప్పకూలపోతున్నాయండి. ఇంకా వాళ్ళ హృదయంలో ఎంత ఆనందం ఉండాలి. మీరేమనుకోవద్దండి. కొంతమంది నవ్వించిన నవ్వరు, ఏడిపించిన ఏడవరు, అంతే. ఆ స్పందన వాళ్ళలో మనం చూడలేము. దేవుడు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళ హృదయాల్లో పెద్దగా ఏమీ ఆ కృతజ్ఞత, ఆ సంతోషం, ఆ ఆనందం మనం చూడలేమండి. అలా కాదు. ఇక్కడ యెహోషువ ఎందుకు కేకలు వేయమంటున్నాడు అని అంటే ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన ఆటంకాలు తొలగబోతున్నాయి. మన ఎదుట నిలిచిన గోడలు కుప్పకూలబోతున్నాయి. మన యాత్ర సాఫీగా సాగి వెళ్ళబోతుంది. ఏవి మనల్ని ఆటంకపరచలేవు. మన ఎదుట నిలిచిన వాటిల్ని ఆయన అణిచివేయబోతున్నాడు. కనుక కేకలు వేయండి, స్తుతించండి, ఆరాధించండి. ఆరాధించడంలో ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదండి. అందరూ కాదు, కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఆరాధన చేయడానికి వాళ్ళ స్టేటస్ వాళ్ళకి అడ్డొస్తుంటుంది. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఇలాగ కేకలు గట్టిగా పాడి స్తుతించి కేకలేసి ఆరాధన చేయి. కేకలంటే అల్లరి కాదండి. అల్లరి వేరు, ఆరాధన వేరు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాల్లో కేకలు వేస్తే అవి అల్లరి. ఆరాధించుటలో అనర్గళంగా మనం స్వరమెత్తితే అది ప్రభువుకు మహిమ. కొంతమందికి అల్లరి ఏంటి, ఆరాధన ఏంటి వ్యత్యాసం తెలియదండి. ఏంటా దేవుడు అల్లరికి కర్త కాదు, అల్లరా? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు అయితే అది అల్లరి.
సృష్టికర్త అయిన ప్రభువుని, మేలు చేసిన దేవుని, కనికరించిన దేవునికి కటాక్షం చూపి వాత్సల్యం చూపించిన తండ్రిని ఆరాధించడంలో స్వరమెత్తి శక్తిని కూడగట్టుకొని ప్రభుని ఘనపరచడం అల్లరెందుకు అవుతుంది? అది ఆరాధన. ఈ ఆరాధనలో ఎప్పుడు కూడా మన స్టేటస్ మనకు అడ్డు రాకూడదు, మనకున్న వసతులు మనకు అడ్డు రాకూడదు, మనకు లోకంలో ఉన్న ఏ ఘనతలు, ఏ పదవులు మనకు అడ్డు రాకూడదండి. మీకు అన్నీ తెలుసు. మరి దావీదు రాజు కదా ఆయన. మరి రాజు అయిన అతను ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, ఎంత రాయల్గా ఉండాలి. మరి లేకుండా ఉన్నాడా? ఉన్నాడు. రాయల్గానే ఉన్నాడు, డిగ్నిఫైడ్గానే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో కాదు, దేవుని ఎదుట కాదు, దేవుని ఎదుట చిన్న పసిపిల్లవాడు, దేవుని ఎదుట దేవునికి హృదయానుసారుడు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా? దేవునిని ఆరాధించి దేవుని సన్నిధిలో ఆ పసిపిల్లవానిలాగా ఆ తండ్రితో అనుబంధం కలిగిన వ్యక్తి ఏ విషయంలోనైనా ఘనతగానే ఉంటాడు, రాయల్గానే ఉంటాడు. అల్లరి చిల్లర పనుల్లో ఉండడు. దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి ప్రభువుని అనుసరించేవాడు ఆ ఘనమైన విలువైన వాటిని గుర్తిస్తాడు. తన జీవితాన్ని అలాగే మోల్డ్ చేసుకుంటాడు, మలుచుకుంటాడు. రాయల్గానే ఉంటాడు, డిగ్నిఫైడ్గానే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి లోకానికి ఒక వింతైన వ్యక్తిగా ఉంటాడు, ప్రభువుని స్తుతించే వ్యక్తి. కానీ దేవుని దగ్గర మాత్రం దావీదు ఎంత రిక్తుడో. నిబంధన మందస్సు ముందు ఆయన ఆరాధిస్తూ నడుస్తుంటే ఆయన కాళ్ళు భూమి మీద నిలవలేదండి. చూడండి, ఒక రాజైన వ్యక్తి ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో చూడండి. నిబంధన మనస్సు ముందు పాటలు పాడుకుంటూ వెళుతుంటే ఆయన కాళ్ళు భూమి మీద నిలవలేదు, నాట్యం ఆడేసాయి. అంతరంగములో ఉన్న ఆ దైవాసక్తి, అంతరంగంలో ప్రభు చేసిన మేలులను తలంచినప్పుడు కలిగే ఆ కృతజ్ఞత భావానికి నిదర్శనం అవి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆరాధించుటలో మనం మోగబోయిన వారమై ఉండకూడదు. మన స్వరాలు మోగపోకూడదు. కేకలు వేస్తూ ప్రభుని స్తుతించాలి. మన కంఠస్వరము ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆ రీతిగా మనం నడిపించబడాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అది పేతురును గూర్చి. యేసు ప్రభుని నీళ్ల మీద పేతురు చూశాడు. చూసి ఏమన్నాడు పేతురు? మంచి ఆశేనండి. పేతురు నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే టచ్ మీ నాట్ అన్నట్టుగా, ఏదో వస్తున్నాను వెళుతున్నాను, ఇక్కడి నుంచి మనం ఇంకా లోతుకి వెళ్ళకూడదు అన్నట్లుగా ఉండడు. తెలిసినా తెలియకపోయినా మనసు విప్పి ధారాళంగా యథార్థంగా మాట్లాడుతాడు. నాకు అది బాగా పేతురులో నేను మాదిరిగా ఉంచుకొనిన, నాకు బాగా హృదయాన్ని హత్తుకొనిన అనుభవం అండి. మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా దూరాన ఉండడు. తెలుసో తెలియకపోతే చెప్తారు, తప్పేంటి, తెలిస్తే మంచిదే అన్నట్లుగా పేతురు ఏదైనా కూడా దుడుకువాడు అన్నా అది మంచికే జరిగింది. ఎందుకంటే కొంతమంది లోపల హృదయంలో పెట్టుకుంటారు, వాళ్ళకి దాని గురించి క్లారిటీ ఉండదు, తెలుసు అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి దాని గురించి ఏం తెలియదు. కానీ తెలియని విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తెలుసుకోవడం మంచిదే కదా. యేసుప్రభు నీళ్ల మీద నడుస్తుంటే పేతురికి ఆశ కలిగింది. మిగతా వాళ్ళకి ఎవరికి ఆశ లేదా అంటే ఉండొచ్చేమో, కానీ బయటపడలేదు వాళ్ళు. కానీ ఒక మాట చెప్పనా, నీళ్ల మీద యేసయ్యలాగా నడిచిన అనుభవం ఒక పేతురికే కదా ఉంది. ఆశించాడు, అందుకున్నాడు కదా. మరి మిగతా వాళ్ళకు కూడా ఆశ ఉండొచ్చు, కాదనట్లే, కానీ చెప్పుకునే పరిస్థితుల్లో లేరే. మనకు ఎందుకు వచ్చిన గొడవ, సాహసించి అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటో అన్నట్లుగా ఉన్నారు. కానీ పేతురులో ఆ స్వతంత్రతని మనం ప్రశంసించవలసిందండి. ప్రభువా, నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు, నీలా నేను కూడా నడవాలి అని ఆశించినప్పుడు తప్పైతే దేవుడు నివారించుండేవాడు. ఏయ్ తప్పు, అట్లా అడగకూడదు అనుండేవాడు. తప్పు కాదు. అందుకే ప్రభు అన్నాడు, అలాగేనని రమ్మన్నాడు. ఇంతవరకు మనం చాలా నేర్చుకోవాలండి. ప్రభు దగ్గర అరమరి కలిగి ఉండకూడదు. మనం ప్రభు దగ్గర ఏదో దాచి మాట్లాడుతున్నట్లుగా ఉండకూడదండి.
ఆ హృదయ విశాలతని మనం కలిగి ఉండాలి. పేతురులో మనం నేర్చుకుంటాం అది. ఒకవేళ నలుగురు ఈ మాట వింటే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నా ధారాళంగా ఆయన హృదయం తెరిచి మాట్లాడిన అనుభవాల్ని మనం చూస్తాము. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. మీరు ఆ మాటల్ని మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వాక్యం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ప్రియులారా, నడుస్తాడు. ఆ తర్వాత అనుభవాలు నేను చెప్తాను. ఇంతవరకు మనం చూస్తే నడిచాడు కదా నీళ్ల మీద, ఆశించి పొందుకున్నాడు కదా, అందుకున్నాడు కదా. నీళ్ల మీద నడవగలిగిన ఆ అనుభూతి, ఆ సాక్ష్యాన్ని ఎవరి దగ్గర వింటాం? మనం పేతురు దగ్గరే వినాలి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ఇప్పుడు మరలా ఏం జరుగుతుంది? అతడు గాలిని చూచి భయపడ్డాడు. వాస్తవంగా చూడకూడదు అట్లాగా. ప్రభువుని చూచిన ఆ దృష్టి ఇక మరి దేని మీదకి వెళ్ళకూడదు. ప్రభువుని చూచే కదా నీళ్ల మీద నడిచి ఆయన యుద్ధకు వెళ్ళాలనుకుంది. మరి ప్రభువుని చూచిన ఆ దృష్టి మరలా గాలి మీద, సముద్రం మీద, పరిస్థితుల మీద, ప్రకృతి మీద ఎందుకు వెళ్ళింది? వెళ్ళకూడదు కదా. ఏ ప్రభువునైతే చూసామో ఆ ప్రభువునే చూడాలి. ఏ ప్రభువునైతే వెంబడించామో ఆయనే వెంబడించాలి. ఎవరి సెలవు మేరకు బయలుదేరామో ఆ మాట మీదనే మనం ఆధారపడాలి. ఇక మరలా అటు ఇటు చూడవలసిన అవసరం లేదు కదా. కానీ చూశాడు, మునిగిపోసాగాడు. అంతలో ఏం జరిగింది? నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వెంటనే యేసు అతన్ని పట్టుకొని, వెంటనే, ఎందుకని? ఎప్పుడైతే అతను మునిగిపోసాగుతున్నాడో వెంటనే అతను కేకలు వేశాడంట. ఆయన రమ్మన్నాడు, నేను వస్తున్నాను, మరి ఇలా జరిగింది. మరలా ఆయన్ని మనం రక్షింపమని కేకలు వేస్తే ఏమనుకుంటాడో అవన్నీ పేతురికి తెలియదు. పేతురులో ఆ స్వతంత్రత, ఆ దగ్గర, అత్యున్నతమైన సహవాసం చాలా మంచిదండి. నాకు ఆయన తప్ప ఎవరున్నారు? నాకు ఆయన గాకెవరున్నారు? రక్షించుటకు ఆయన తప్ప నాకు వేరొకరు ఉన్నారా? ఆ మాట, ఆ కేక, ఆ పిలుపులోనే ఆ బంధం యొక్క విలువ మనకు తెలిసిపోతుందండి. ప్రభువా నన్ను రక్షించమని కేకలేసాడంటే ఇటువైపు తిరిగితే ఆయన సమకాలికులు ఉన్నారు కదా, వెనకకి తిరిగితే అతనితో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళని కేక వేయచ్చు కదా, వాళ్ళని పిలవచ్చు కదా. కాదు, నా చేతిని పట్టుకున్న దేవుడున్నాడు, నన్ను లేవనెత్తే దేవుడున్నాడు, నాకు కృప చూపించే దేవుడున్నాడు, నన్ను మరలా సరిచేసే దేవుడున్నాడు. నువ్వే రక్షించాలయ్యా, నువ్వే తప్పించాలయ్యా, నువ్వే కరుణించాలయ్యా అని కేకలు వేశాడు. ఈ వాక్యంలో వెంటనే, నా ప్రియులారా చూడండి, ఆ కేకలో ఉన్న విలువ చూడండి. వెంటనే దేవుడు అతని చేతిని పట్టుకున్నాడు. మరి ఈ రోజున ఆ దేవుడు మన చేతిని ఎందుకు పట్టుకోడు? ఆ దేవుని సహాయ సహకారాల్ని మనం ఎందుకు పొందుకోలేము? నిశ్చయంగా దేవుడు అద్భుతం చేస్తాడు. మనకు దేవునికి ఆ అనుబంధము, ఆ సహవాసం ఉండాలనే కానీ, ఆయననే మనం చూడాలి. కానీ ఆయన వైపు తిరిగి మనం వేసిన కేక వ్యర్థం కాదు. వెంటనే ఆయన రక్షిస్తాడు, తప్పిస్తాడు, విమోచిస్తాడు, లేవనెత్తుతాడు, సాక్షిగా నిలబెడతాడు. ఏ ఆపదల్లో ఉన్నారో మీరు, ఏ అక్కర్లో ఉన్నారో మీరు నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడే మోకరించండి, కేకలు వేసి ప్రభువుని అడగండి. నేను ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నానండి. సౌత్ కొరియాలో పాల్ యాంగిచో గారి సహవాసంలో ఆ మందిరం దగ్గర ప్రేయర్ సెల్స్ అని కొన్ని ఉంటాయట. నేను వెళ్ళలేదు, ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నానండి. ప్రేయర్ సెల్స్ అని కొన్ని ఉంటాయంట, ఉపవాస ప్రార్థన గదులు. ఆ దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను, రాత్రి వేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు వేసే కేకలట, ఒకవేళ మనం క్రొత్త వాళ్ళం అయితే
ఆ ప్రాంతానికి వెళ్ళగానే మనకు భయం వచ్చేస్తుందంటండి, భయం కలుగుతుందంట. వాళ్ళు అంత గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తుంటారంటండి. నిద్రావస్థలో ఊగుతూ తూగుతూ తూలుతూ ఏదో అయిష్టంగా ప్రార్థన చేయడం కాదు. నాకు ఆ దైవజనుడు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. రోదనతో, మహారోదనతో ఆ రాత్రి అనకుండా పగలనకుండా వాళ్ళు ఆ ప్రేయర్ సెల్లో మోకాళ్ళు వేసి వాళ్ళు కేకలు వేస్తారట. కేకలు అంటే వెర్రి కేకలు కాదు, ప్రభువుని పిలవడం, ప్రభువుకి చెప్పుకోవడం. కొత్త వాళ్ళు కనుక ఆ సందర్భంలో అక్కడ ఉంటే ఏదో జరుగుతుంది ఇక్కడ అని భయపడిపోతామట. అలాంటి ప్రార్థన. అందుకే వాళ్ళ దేశం కానీ, క్రైస్తవ్యం కానీ, వాళ్ళ ఆధ్యాత్మికమైన విలువలు కానీ చూడండి ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఆ మేలులు పొందుకోగలుగుతున్నారంటే ఆ ఆధ్యాత్మికమైన వాటిని అలవర్చుకొని. మనలాగా అయిష్టంగా లేకపోతే ఏదో ప్రార్థన అంటే అనకూడదు కానివ్వండి. కొంతమందికి అబ్బో వింతైన ప్రార్థనలు ఉంటాయండి, వింతైన ప్రార్థనలు ఉంటాయి, ఆసక్తి లేని ప్రార్థనలు. అలా కాదు, మనం కేక వేసి ఆయన సన్నిధిలో ప్రార్థించి మన బాధను ఆయనకు చెప్పుకున్నప్పుడు వెంటనే అద్భుతం చేస్తాడు ఆయన. వెంటనే నీ వద్దకి ఆయన బలమైన హస్తం వస్తుంది, ఆయన హస్తం నిన్ను స్పర్శిస్తుంది, ఆయన హస్తం నిన్ను లేవనెత్తుతుందని చెప్పడంలో సందేహమే మీకు కూడా లేదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ గోనె పట్ట కట్టుకొనుడి, రోదన చేయుడి, కేకలు వేయుడి. మనం కూడా అలవర్చుకుందాం, ఆశీర్వాదాలు కోరుదాం, ప్రభు కొరకే పత్రికలమై బ్రతుకుదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా మేము ఎలా ప్రార్థించి మొరపెట్టి రోదన చేయాలనో కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఏది కూడా అరమర లేకుండా అనర్గళంగా మీతో చెప్పుకోగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోపల అన్నట్లుగా కాకుండా కేకలు వేసే, కేక వేయగలిగిన ఆ అనుభూతిని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మా పితరులు కేకలు వేసి స్తుతించారు, కేక వేసి ప్రార్థించారు, కేక వేసి నిన్ను అర్జించారు. ఆ కేక వేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటో, ఆశీర్వాదం ఏంటో మేము గుర్తించాం. మేము కూడా ఇలాంటి అనుభవాలలో మీకు చేరువవడానికి, మీ మేలులు పొందుకోవడానికి ఇదిగో తీర్మానం చేసుకుంటూ, సహాయ సహకారాలు వేడుకుంటూ, ఎవరు ఏ అక్కరల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, కష్ట నష్టాలలో ఈ మాటలు వింటున్నారో నైనా మీ బిడ్డలు వేసే కేక మీరు వినండి, వారి మొర మీరు వినండి, వారి ప్రార్థన ఆలకించండి. ఆనాడు పేతురుకు వెంటనే నీ చేయి అందించి ఎలా లేవనెత్తారో ఆ రీతిగా నీ బిడ్డలను కూడా లేవనెత్తి మీ బిడ్డలను పత్రికలుగా వాడుకోనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.